శౌర్య వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ కోసం రామలక్ష్మి ఇంటి దగ్గర రెడీ అయిపోయి శౌర్య ఇంకా రాలేదని శౌర్య ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా శౌర్య రామలక్ష్మి ఫోన్ కాల్ అని తెలిసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటాడు. శౌర్య వాళ్ళ అమ్మా నాన్న పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. శౌర్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే శౌర్య రఘురామ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా, రామలక్ష్మిని తీసుకురావాలి కదా అని ప్రశ్నిస్తూ ఉంటే నేను వెళ్ళట్లేదు అని శౌర్య అంటూ ఉంటాడు. అదేంట్రా, నీకోసం రామలక్ష్మి రెడీ అయిపోయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఏంటి వెళ్ళనని చెప్తున్నావు అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. నాకు వెళ్ళాలనిపించట్లేదు, నేను వెళ్ళట్లేదు అంతేనని శౌర్య ఇంకేమీ చెప్పకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. శౌర్య శౌర్య అని అమ్మా నాన్న పిలుస్తున్నా కూడా శౌర్య ఏమీ మాట్లాడుకుంటా వెళ్ళేసరికి ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు ప్రమీల అంటూ ఉంటుంది. ఇంకోవైపు రామలక్ష్మి అమ్మ ఆయన రాలేదు కాబట్టి నేనే వెళ్తానమ్మా అని జానకితో చెప్తూ ఉంటే ఆద్య కూడా పక్కనే నిలబడి ఉంటుంది. అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి ఏంటి జానకి అని అడుగుతూ ఉంటాడు. చూడండి, శౌర్య ఇప్పుడు రామలక్ష్మిని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి అదే వరలక్ష్మి వ్రతం పూజ కదా వస్తానని చెప్పాడు, ఇంకా రాకపోయేసరికి నేనే వెళ్తానని రామలక్ష్మి చెప్తుంది అని జానకి అంటుంటే ఏదో పనుండి రాలేకపోతున్నట్లున్నారు, అందుకే నేను వెళ్తానని చెప్తున్నా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఒక్కతే ఎలా వెళ్తుందండి, అందుకే వద్దని చెప్తున్నా అని జానకి అంటుంది. వెళ్ళనివ్వు జానకి అని రఘురామ్ అంటాడు. ఏంటండి, రామలక్ష్మికి అసలే భయం ఎక్కువ కదా, ఒక్కతే ఎలా వెళ్తుంది అని జానకి అంటుంది. ఆ భయం రామలక్ష్మికి పోయి చాలా రోజులయ్యిందిలే, ఒక్కదాన్నే వెళ్ళి రానివ్వు, ఏమీ కాదు అమ్మ రామలక్ష్మి నువ్వు వెళ్ళు అని చెప్పి రఘురామ్ అనడంతో అలాగేనని రామలక్ష్మి బయలుదేరుతూ ఉంటుంది.